హలో వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు యువర్ యూట్యూబ్ ఛానల్. సో ఈరోజు బ్లైండ్ 75 సిరీస్లో సెకండ్ ప్రాబ్లం చూద్దాం. సో నిన్న పెట్టిన టూ సమ్ ప్రాక్టీస్ చేశారనుకుంటున్నా. ఈరోజు ప్రాబ్లం వచ్చేసి బెస్ట్ టైం టు బై అండ్ సెల్ స్టాక్ కదా. సో ప్రాబ్లంలోకి వెళ్ళిపోదాం. సో బేసిక్గా ప్రాబ్లంలో ఏమంటున్నారంటే ప్రైజెస్ అనేది ఒక అరే ఇస్తారు. దాంట్లో మనం ఏం రిటర్న్ చేయాలి, మ్యాక్సిమం ప్రాఫిట్ యూ కెన్ అచీవ్ ఫ్రమ్ దిస్ ట్రాన్సాక్షన్ ఏంటంటే ఇప్పుడు మనకి ఎంత మ్యాక్సిమం ప్రాఫిట్ వస్తే ఆ, అది దాన్ని రిటర్న్ చేయాలన్నమాట. ఎంత వీలైతే అంత మ్యాక్సిమం ప్రాఫిట్ మనము ఆ నెంబర్స్ ఏంటనేది క్యాలిక్యులేట్ చేసుకొని ప్రాఫిట్ అనేది రిటర్న్ చేయాలన్నమాట. ఓకే, ఇక్కడ ఎగ్జాంపుల్ చూసుకుంటే ప్రైజెస్ అనే అరే ఇచ్చినారు కదా. జనరల్గా ప్రాఫిట్ మనకి ఎలా వస్తుంది అంటే, జనరల్గా మనం ఏదైనా ప్రోడక్ట్ని కొన్న వాల్యూ కన్నా ఎక్కువకి అమ్మినప్పుడు మనకి ప్రాఫిట్ వస్తుంది కదా. సో ఇన్ ద సేమ్ వే ఇక్కడ కూడా అంతే, మనకి ప్రైజెస్ అనే అరేలో మినిమం ప్రైస్ని బయింగ్ ప్రైస్ అనుకుందాం, దాని తర్వాత వచ్చేది నెక్స్ట్ బిగ్గెస్ట్ వాల్యూని సెల్లింగ్ ప్రైస్ అనుకోవాలి. సో అదే అనమాట ఇక్కడ మనకి సొల్యూషన్. సో ఇక్కడ ఈ ఎగ్జాంపుల్లో చూసుకుంటే ఫస్ట్ వాల్యూ 7 ఉంది, 7 కన్నా నెక్స్ట్ వాల్యూ 1 కదా. సో దీన్ని మనం బయింగ్ ప్రైస్ అనుకుందాం. సో నెక్స్ట్ వచ్చే వాల్యూ 5 కాబట్టి, సో 5కి సెల్ చేసినాం అనుకోండి, మనకి ప్రాఫిట్ 5 - 1 4 వస్తుంది. సో అగైన్ ఇంకా ఇట్లనే నెక్స్ట్ ఎలిమెంట్కి వెళ్ళిపోతే 3 ఉంది. సో బయింగ్ ప్రైస్ ఇంకా 1లోనే ఉంటుంది. సెల్లింగ్ ప్రైస్ ఒకటి మనం చూసుకుంటాం, దీనికన్నా ఇంకేమైనా 5 కన్నా ఇంకేదైనా పెద్ద నెంబర్ వస్తుందా అనేది ఇంకా ట్రావెల్స్ చేస్తాం అనమాట అరేలోకి. ఓకే, సో 3కి వెళ్తుంది. 3కి వెళ్ళిన తర్వాత 3 - 1 2. సో ఇది స్కిప్ అయిపోతుంది, మళ్ళీ 6కి వెళ్ళిపోతుంది. 6 నుంచి 6 - 1 5 వచ్చింది. సో 5 స్టోర్ చేసుకుంటుంది. మళ్ళీ నెక్స్ట్ ఎలిమెంట్కి వెళ్ళిపోతుంది, 4 వచ్చింది. సో 4 - 1 3 కదా. సో మనకి ఇక్కడ మాక్సిమం ప్రైస్ ఏమొచ్చింది, మాక్సిమం ప్రాఫిట్ ఎక్కడ వచ్చింది, 6 దగ్గర వచ్చింది. 6 - 1 5, ఇది మాక్సిమం ప్రాఫిట్ మనకు వచ్చింది. సో దీన్ని రిటర్న్ చేస్తాం అనమాట. సో ఈ ప్రాబ్లమ్ ఎట్లా అప్రోచ్ చేయాలంటే, ఓకే, సో మనకి ఇది చిన్నప్పుడు స్కూల్లో నేర్చుకున్నాం కదా, ప్రాఫిట్ ఫార్ములా. ప్రాఫిట్ ఈజ్ ఈక్వల్స్ టు సెల్లింగ్ ప్రైస్ మైనస్ బయింగ్ ప్రైస్ కదా. ఓకే, ఇక్కడ ప్రాబ్లం కూడా అదే, కాకపోతే ఇక్కడ ఇచ్చిన అరేలో ఎప్పుడు కొనాలి ఎప్పుడు అమ్మాలి అనేది మనమే డిసైడ్ చేసి ప్రాఫిట్ క్యాలిక్యులేట్ చేయాలన్నమాట. సో మనము ఎక్కడ కొని ఎక్కడ అమ్మితే మ్యాక్సిమం ప్రాఫిట్ వస్తుందో ఆ ప్రాఫిట్ని రిటర్న్ చేయాలి. ఓకే, ప్రాబ్లం క్లియర్ కదా. సో ఎట్లా అప్రోచ్ చేయాలనేది చూద్దాం. సో మనకి మెయిన్గా ఏం కావాలి, బయింగ్ ప్రైస్ కావాలి. ఫస్ట్ మనకు కావాల్సింది బయింగ్ ప్రైస్. ఓకే, బయింగ్ ప్రైస్ అంటే మనకి ఎంత వీలైతే అంత తక్కువ వాల్యూ దొరుకుతుందో దాన్ని కన్సిడర్ చేసుకోవాలన్నమాట బయింగ్ ప్రైస్కి. ఓకే, సో ఇనిషియల్గా అయితే బయింగ్ ప్రైస్ నేను ఫస్ట్ ఎలిమెంటే అనుకుంటున్నా. ప్రైజెస్లోని ఫస్ట్ ఎలిమెంట్ 0th ఇండెక్స్ కదా. సో ఈ ఎగ్జాంపుల్ చూసుకుంటే 7 ఈజ్ మై బయింగ్ ప్రైస్ ఇనిషియల్గా తీసుకుంటున్నా. ఓకే, ఇనిషియల్ ప్రాఫిట్ కూడా నేను 0 తీసుకుంటున్నా. ఓకే, ఇప్పుడు అరేలోకి ట్రావెల్స్ చేద్దాం. ఓకే, ఇక్కడ ఫర్ లూప్ ఇస్తున్నాను, అంటే ప్రతి ఎలిమెంట్కి ఇవ్వడానికి లెంత్ ఆఫ్ ప్రైసెస్ -1. సో 0 నుంచి లాస్ట్ ఇండెక్స్ వరకు ఇది ట్రావర్స్ అవుతుంది అనమాట ఈ ఫర్ లూప్, మనకు తెలిసిందే కదా. సో మనం ఇక్కడ ఏం చేస్తామంటే ఇది 7 అనేది బయింగ్ ప్రైస్ అనుకుంటే నెక్స్ట్ వచ్చే ఎలిమెంట్ దీనికన్నా గ్రేటర్ దాన్ ఉండాలి కానీ తక్కువ ఉండకూడదు కదా. ఒకవేళ తక్కువ ఉంటే దీన్నే బయింగ్ ప్రైస్ అనుకుంటే బెటర్ కదా, నెక్స్ట్ వచ్చేది ఇంకా మనకి ఇంకా ప్రాఫిట్ రావచ్చు కదా. సో అట్లని చెప్పి దీనికన్నా ఇంకేదైనా తక్కువ వాల్యూ వస్తే దాన్ని బయింగ్ ప్రైస్ అనుకుందాం. ఓకే, సో దాన్ని ఎట్లా చేస్తామంటే బై వాల్యూ గ్రేటర్ దాన్ ప్రైస్ ఆఫ్ ఐ. సో ఇఫ్ కండిషన్లో రాసుకుందాం ఇది. బై వాల్యూ దానికి అసైన్ చేస్తాను అనమాట. ఓకే, సో మనకి ప్రాఫిట్ ఎట్లా క్యాలిక్యులేట్ చేయాలి,
మనకి ఇక్కడ ఫార్ములా ఉంది కదా, సెల్లింగ్ ప్రైస్ మైనస్ బయింగ్ ప్రైస్. సో దీన్నే మనము ఇక్కడ సెల్లింగ్ ప్రైస్ అంటే ఏంటి, సపోజ్ మన ఇది అనుకుందాం, ప్రైజెస్ ఆఫ్ కరెంట్ ఎలిమెంట్ని సెల్లింగ్ ప్రైస్ అనుకుందాం. మన దగ్గర ఆల్రెడీ బయింగ్ ప్రైస్ ఉందనుకోండి ఇన్ కేస్. సో మన దగ్గర ఆల్రెడీ బయింగ్ ప్రైస్ ఉంటే సెల్లింగ్ ప్రైస్ కరెంట్ ఎలిమెంట్ అవుతుంది. సో కరెంట్ ఎలిమెంట్ మైనస్ ఇంతకుముందు మనం కొన్న వాల్యూ ఉంటుంది కదా, దాన్ని బయింగ్ ప్రైస్ అనుకుందాం. ఓకే, ఇది ప్రాఫిట్కి ఫార్ములా అనమాట. ఓకే, సో ఇన్ కేస్ మనకి ఇక్కడ ఇది ఒకటే కేస్ అనమాట. ప్రాఫిట్ ఎక్కడ, ఇక్కడ ఎగ్జాంపుల్ చూసుకుంటే బయింగ్ ప్రైస్ 1 కదా. సో నెక్స్ట్ ఎలిమెంట్ 5 కదా. సో 5 మైనస్ 1 4 వచ్చింది, కానీ ఇంకా ట్రావెల్స్ చేసే కొద్దీ మనకి 6 అనే నెంబర్ వచ్చింది. 6 మైనస్ 1 ఇంకా పెద్ద ప్రాఫిట్ కాబట్టి, సో ఆ కేసులో మనం ఏం చేస్తామంటే మ్యాక్స్ ప్రాఫిట్ని క్యాలిక్యులేట్ చేద్దాం. అంటే ఈ ప్రాఫిట్ ఉంది కదా, ఈ ప్రాఫిట్ మళ్ళీ ఈ ప్రాఫిట్ ఇక్కడ మనం మ్యాక్స్ ప్రాఫిట్ అనుకుందాం. ఓకే, ఈ ప్రాఫిట్ రెండిట్లో ఏది మ్యాక్సిమం ఉంటే దాన్ని మనము ప్రాఫిట్ లాగా కన్సిడర్ చేస్తాం అనమాట. ఓకే, సో మ్యాక్స్ ఎట్లా కనుక్కుంటారు, మ్యాక్స్ ఫార్ములా ఉంది కదా. ఓకే, రిటర్న్ మ్యాక్స్ ప్రాఫిట్. ఒకసారి రన్ చేసి చూద్దాం ఏమైనా ఎర్రర్స్ వస్తున్నాయా. ఓకే, టెస్ట్ కేసెస్ అయితే పాస్ అయిపోయినాయి. సో దీన్ని ఇంకా నెంబర్ ఆఫ్ లైన్స్ తగ్గియచ్చా అంటే తగ్గియచ్చు. జస్ట్ ఇది తీసుకెళ్ళి ప్రాఫిట్లో రీప్లేస్ చేస్తాను అనమాట. సో దీనికి పెద్ద డిఫరెన్స్ ఏమి ఉండదు, ఇట్లా కూడా రన్ అవుతుంది. ఓకే, సొల్యూషన్ మాత్రం ఇదే. సో ఈ ఎగ్జాంపుల్ కన్సిడర్ చేస్తే మనం ఇనిషియల్గా ఐ వాల్యూ అంటే 0. ఓకే, ఐ ఈజ్ ఈక్వల్స్ టు 0 ఉన్నప్పుడు బై ప్రైస్ ఎంత, మనకి ఇంతకుముందు బై ప్రైస్ ఎంత ఉంది, ప్రైస్ ఆఫ్ 0. సో దట్ ఈస్ నథింగ్ బట్ 7 కదా. సో 7 గ్రేటర్ దాన్ 7 ఇది ఫాల్స్ కాబట్టి బై ప్రైస్ ఏముంటుంది, బై స్టిల్ 7. ఓకే, ఈ కండిషన్ ఎగ్జిక్యూట్ అవ్వదు. సో మళ్ళీ మ్యాక్స్ ప్రాఫిట్కి వెళ్తుంది. మ్యాక్స్ ప్రాఫిట్ ఎంత, మ్యాక్స్ ఆఫ్ ప్రైస్ ఆఫ్ ఐ ఎంత, 7 మైనస్ 7 0. ఓకే, 0, 0, ఇట్ ఈస్ నథింగ్ బట్ 0. ఓకే, ఇక్కడ మ్యాక్స్ ప్రాఫిట్ 0 అనమాట. ఓకే, మళ్ళీ ఐ లూప్కి వెళ్ళిపోతుంది, మళ్ళీ ఫర్ లూప్కి. ఓకే, ఐ ఈజ్ ఈక్వల్స్ టు 1 అయినప్పుడు బై ప్రైస్ ఏముంది, 7 ఉంది. ప్రైస్ ఆఫ్ ఐ ఎంత, ప్రైస్ ఆఫ్ 1, ప్రైస్ ఆఫ్ 1 1 ఉంది. సో ఇది ఎగ్జిక్యూట్ అవుతుంది అనమాట. అప్పుడు బై వాల్యూ ఏమవుతుంది, ఇది ఇక్కడ ఉండాలి. సో 7 గ్రేటర్ దాన్ 1, ఈ కండిషన్ ట్రూ అయింది. సో ఇక్కడ వెళ్ళినప్పుడు మళ్ళీ బై ప్రైస్ అప్డేట్ అవుతుంది అనమాట. బై ప్రైస్ 1 అయిపోయింది. సో ఇక్కడ వచ్చేసిన తర్వాత మళ్ళీ ప్రైస్ ఆఫ్ ఐ ఎంత, 1 కదా. 1 మైనస్ బై కూడా 1. సో 1 మైనస్ 1 0 0 ఇట్లనే ఉంది. మ్యాక్స్ ప్రాఫిట్ ఎంత, మ్యాక్స్ ప్రాఫిట్ కూడా 0నే ఉంది. సో నో చేంజ్ అనమాట. మళ్ళీ ఐ ఈజ్ ఈక్వల్స్ టు 2 అయిపోతుంది. 2 అయినప్పుడు ప్రైస్ ఆఫ్ 2 ఎంత, 5 కదా. సో బై ఇక్కడ 1 ఉంది, ఇందాక అప్డేట్ అయింది కదా. బై ఈజ్ ఈక్వల్స్ టు 1. ప్రైస్ ఆఫ్ 2 వచ్చేసి 5 కదా. సో ఈ కండిషన్ ఫాల్స్. సో ఇది స్కిప్ అయిపోయి మళ్ళీ ఇక్కడ వెళ్ళిపోతుంది. మ్యాక్స్ ప్రాఫిట్ ఎంత, ప్రైస్ ఆఫ్ 5 కదా. 5 మైనస్ 1 4. ఓకే, 4కి 0కి మ్యాక్స్ ఎంత, 4. సో మ్యాక్స్ ప్రాఫిట్ మనకి 4 అప్డేట్ అయింది. మళ్ళీ ఐ ఈజ్ ఈక్వల్స్ టు 3కి వెళ్తుంది. ఐ ఈజ్ ఈక్వల్స్ టు 3కి వెళ్ళినప్పుడు బై ప్రైస్ 1 ఉంది. సో ప్రైస్ ఆఫ్ 3 ఎంత, 3 ఉంది ఇక్కడ. సో ఇక్కడ కూడా కండిషన్ ఫాల్స్. సో బై స్టిల్ రిమైన్స్ 1. సో మ్యాక్స్ ప్రాఫిట్లో మనకి ప్రైస్ ఆఫ్ ఐ ఎంత, 3. 3 మైనస్ 1 2. మ్యాక్స్ ప్రాఫిట్ మనకి ఇంతకుముందు ఎంత వచ్చింది, 4 కదా, ఇక్కడ ఉంది.
ఓకే. సో 2కి 4కి మ్యాక్స్ 4 సో మ్యాక్స్ ప్రాఫిట్ ఏం చేంజ్ అవ్వదు. సో ఇక్కడ మళ్ళీ ఫర్ లూప్ ఐ ఈజ్ ఈక్వల్స్ టు 4 అవుతుంది. సో ఐ ఈజ్ ఈక్వల్స్ టు 4లో ప్రైస్ ఆఫ్ 4 ఎంత 6 కదా. సో ఈ కండిషన్ ఫాల్స్ అయింది. సో బై వాల్యూ ఇంకా 1 ఉంది. సో మళ్ళీ ఇక్కడ వెళ్తుంది. ప్రైస్ ఆఫ్ ఐ ఎంత 6 కదా, 6 మైనస్ బై ఎంత 1. సో 6 మైనస్ 1 5. ఓకే. మ్యాక్స్ ప్రాఫిట్ 4, ఇంతకుముందు ఎంత ఉంది 4 కదా. సో 4, 5కి 4కి మ్యాక్స్ 5. సో మ్యాక్స్ ప్రాఫిట్ అప్డేట్ అయింది. సో అట్లనే లాస్ట్ ఎలిమెంట్కి వెళ్తుంది మళ్ళీ ఐ ఈజ్ ఈక్వల్స్ టు 5. సో ఐ ఈజ్ ఈక్వల్స్ టు 5 వెళ్ళినప్పుడు ఎంత ఉంది వాల్యూ 4 కదా. సో కండిషన్ ఫాల్స్ అయింది, అప్డేట్ అవ్వదు. మళ్ళీ 4 మైనస్ 1 3 అండ్ మ్యాక్స్ ప్రాఫిట్ ఇంతకుముందు ఎంత వచ్చింది 5. సో 3కి 5కి స్టిల్ 5 మ్యాక్సిమం. సో మ్యాక్స్ ప్రాఫిట్ ఇంకా 5. సో ఇప్పుడు మనము ఈ మ్యాక్స్ ప్రాఫిట్ అనేది రిటర్న్ చేస్తాం అనమాట. సో దిస్ ఇస్ హౌ వీ విల్ క్యాల్కులేట్ ద మ్యాక్సిమం ప్రాఫిట్ ఆఫ్ గివెన్ అరే. ఓకే. ఎప్పుడు కొనాలి, ఎక్కడ అమ్మాలి, మ్యాక్సిమం ప్రాఫిట్ ఎంత అనేది ఇట్లా క్యాల్కులేట్ చేస్తాం అనమాట. సబ్మిట్ చేద్దాం ఎంత వస్తుందో. సారీ, ఇక్కడ -1 వేయకూడదు. -1 ఎందుకు ఇచ్చినాం మనం, వేయకూడదు. ఎందుకంటే అది ప్రతి అరేలోని ప్రతి ఎలిమెంట్కి వెళ్ళాలి కాబట్టి. సో లెంత్ ఆఫ్ ప్రైసెస్ ఇస్తాం అనమాట. -1 ఇస్ లాస్ట్ ఎలిమెంట్ కన్సిడర్ చేయదు, అందుకే ఇది ఫెయిల్ అయిపోయింది. సో ఇవి ఎందుకు పాస్ అయినాయి అంటే లాస్ట్ ఎలిమెంట్ మ్యాక్సిమం ఎలిమెంట్ కాదు కాబట్టి. సో టెస్ట్ కేసెస్ పాస్ అయిపోయినాయి అనమాట. ఓకే. సో ఇప్పుడు సబ్మిట్ చేద్దాం. యా. సో యాక్సెప్ట్ అయింది. సో ఇదండి సొల్యూషన్. ఏమైనా డౌట్ ఉంటే కమెంట్స్లో పెట్టండి. విల్ ట్రై టు క్లియర్ యువర్ క్వెరీస్. ఓకే. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.